లెక్చరర్స్ అయ్యారు. ఇంజినీరింగ్ కాలేజ్ లెక్చరర్లు అనేక పేదవాళ్ళు అయ్యారు. అట్లాగే ఉన్నత స్థానాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది పేదవాడు, ఎస్పెషల్లీ దళిత బడుగు బలహీన వర్గాలకు ఆ ఛాన్స్ వచ్చింది. ఎప్పుడైతే నువ్వు తీసేస్తున్నావో ఆటోమేటిక్గా పేదవాడి బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కేవలం ఉన్నత డబ్బులు ఉన్నటువంటి వాడు ఇప్పుడు మా ఫాదర్ గుమస్తాగా చేశాడు. ఆయన తన జీవితంలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేర్పించగలిగిన కెపాసిటీ లేకనే కదా నేను గవర్నమెంట్ విద్యా సంస్థ, సరే అప్పట్లో ప్రైవేట్ కూడా తక్కువ అనుకోండి, ఉన్నా కూడా ప్రైవేట్లో ఇంట్రెస్ట్ ఉండేది కదా, మాకు డబ్బులుంటే ఉండేదేమో ఇంట్రెస్ట్ తెలియదు కదా అప్పుడు బేసిక్గా. అయితే ఇవాళ రోజున వచ్చేటప్పటికి ప్రైవేట్ దాంట్లో చదివించకపోతే పనికి రానోళ్ళు అన్నటువంటి స్థాయికి పబ్లిక్లో సైకలాజికల్గా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ప్రైవేట్ విద్యా సంస్థలోనే డబ్బులు లేకపోతే చదివించడానికి పనికిరారన్న స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేమీ చెప్పను, నేనేం మాట్లాడను, కానీ నేనంతా ఇందులో కుట్రలో కుతంత్రాలు ఉంటాయి అనుకోను. ఒక పథకం నుంచి పారిపోతుంది ప్రభుత్వం, సమాధానం చెప్పకుండా పారిపోతుంది. ఎట్లా తయారైందంటే ఇదివరకు ప్రతిదానికి ఏదో ప్రజల పక్షాన పోరాడుతున్న నాటకాలు ఆడేటటువంటి నీచ మీడియా, నీచాతి నీచ మీడియా వీటి మీద డిబేట్స్ పెట్టదు, వీటి మీద చర్చించదు. ఇప్పుడు బేసిక్గా అక్కడ ఏదో నిన్న ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి అయ్యో చెరువులు అది కొట్టుకుపోయింది. అదే జగన్ అయితే గనక ఆ కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి అతను ఎవరు అన్నటువంటి దానికి వైసీపీకి లింక్ పెడతా 100 స్టోరీలు రాశారు. జగన్ కుట్ర పన్నాడు అన్నటువంటి స్టోరీ కూడా రాశారు. జగనే కావాలని పగలగొట్టాడు. దీని మీద డిబేట్లు చర్చలు